ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట యెషయా గ్రంథము 59వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరచున వారైనా మరచెదురు కానీ నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నాడంటే, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డనైనా మరుస్తుంది కానీ, సంటి బిడ్డనైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అనేక మారులు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ తప్పిపోతూ పాపంలో, లోకంలో, అంధకారంలో పడిపోతున్న, ఆయన సన్నిధిని మరచిన వారుగా ఉన్న, ఆయనకు దూరంగా బ్రతికిన, ఆయన విడిచిన, ఆయనతో మాట్లాడకపోయినా, ఆయన వెంబడి నడవకపోయినా ఆయన మనలను ప్రేమించువాడై ఉన్నాడండి. ఆయన ప్రేమ కల్మస్సం లేనిది. ఒక తల్లి తన కొడుకును పుట్టిన బిడ్డనైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. చూడు నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మనల్ని ఆదరిస్తున్నాడు. అలాంటి ప్రేమ ఎవరికి ఉంటుంది ఈ లోకంలో? ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా కల్మసమైన ప్రేమలు, నటన ప్రేమలు, అసూయతో కూడిన ప్రేమ, ద్వేషము కలిగిన ప్రేమ, ఎదుటివాడిని క్షమించలేని ప్రేమ. కానీ నా దేవుడు, నువ్వెంత పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా, ఎంత దుర్మార్గతలో ఉన్నా, దేవునికి విరోధమైన కార్యాలు చేసిన వాడిగా ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిని మరచిపోయినా, నీ దేవునికి దూరముగా బ్రతికినా నిన్ను నేను మరువను అంటున్నాడు. నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతగా ప్రేమించిన యేసయ్య ప్రేమకు మన కృతజ్ఞత కలిగిన వారుగా, ఆయన మాటలు, ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తముని నెరవేర్చువారుగా మనం ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉంటాం. ఆయన ఎంబడిని మనం నడిచినట్లయితే ఈ లోకంలో ఆశీర్వదించబడతాం. పరలోకమందు నిత్యమైన నివాసంలో ఆయనతో పాటు మనం సంతోషించడానికి అవకాశం ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమను మనము స్వీకరించి, ఆయన ప్రేమ ఏ విధంగా ఉన్నదో ఆ రీతిగా ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికిన వారుగా ఉందాం. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. తల్లి అయిన మరచినేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. తల్లి అయిన మరచినేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.